స్టార్ట్ చేయండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు వి సిద్ధేశ్వరయ్య. మాది కడప జిల్లా పూర్వమిల్ల మండలం. ఈ గ్రూపులో నాకు నా అనుభవాలు చెప్పేందుకు ఈ అవకాశం ఇచ్చిన గ్రూప్ సభ్యులకు మరియు శ్రోతలకు అందరికీ నమస్కారములు. నమస్కారం అండి. మరి ఒకసారి సార్, ఒక్క నిమిషం సార్, మన పత్రిజీ మహిళా చైతన్యం గురించి ఒక్క నిమిషం చెప్పి అప్పుడు మీరు క్లాస్ స్టార్ట్ చేద్దరు కదా సార్. మన పత్రిజీ మహిళా చైతన్యం బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఇది శైలజ మేడం గారికి వచ్చిన అన్యదా భావించకూడదు. నేను ఈ క్లాస్ చెప్పేదానికి మాత్రం రాలేదు, ఎందుకంటే క్లాస్ చెప్పే అర్హత నాకు లేదు. ఏమంటే నా అనుభూతులను పంచుకోవడం మాత్రమే నేను ఇక్కడ వచ్చాను. ప్రతి ఒక్కరికి అంటే ఈ మార్గంలోకి మహర్షి బ్రహ్మర్షి పత్రిజీ మార్గంలోకి ఈ ధ్యానంలోకి ఎలా వచ్చారు, వాళ్ళ జీవితం ఏంటి, ఎలా వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకుంటున్నారు అనే దాన్ని చెప్పడానికి మాత్రమే వచ్చాము. అంటే నేను ఈ మార్గంలోకి రావడానికి మా ఫ్రెండ్ ద్వారా వచ్చాను. మా ఫ్రెండ్ అతను జూమ్ క్లాసులు ఇలా చెప్తుంటే జూమ్ క్లాసులలో విని ఈ మార్గంలోకి వచ్చాను. నేను ఈ మార్గం అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ఇంకా చెప్పాలంటే ఆ జూమ్ క్లాస్ ప్రకృతి ఉమామహేశ్వర సారు నడిపే జూమ్ క్లాస్ ద్వారా 28/4/2024 తేదీ సుమారు సంవత్సరం కావస్తుంది. అప్పటి నుంచి చాలా నేను ఈ యొక్క మార్గము ధ్యాన మార్గంలోంచి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. వచ్చిన తర్వాత నేను ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నేను ఎలా నడుచుకోవాలి, జీవితాన్ని ఎలా సార్థకత చేసుకోవాలి అనే విషయంపై కొంచెం అవగాహన వచ్చింది. అలాగే ప్రతిరోజు ధ్యానం చేస్తూ ధ్యాన మార్గాన్ని ఆచరిస్తూ ఉన్న ఈ మార్గాన్ని నాకు దారి చూపిన శ్రీ ప్రకృతి ఉమామహేశ్వర గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే ఇకపోతే ఆయన అందరూ సమానమే అని చెప్తుంటాడు. ప్రతి ఒక్కరూ సమానమే. ఆయనకి ఇంత తెలిసి కూడా ఆయన ఒక ఫ్రెండ్ లాగా చూస్తాడనమాట. ఎవరు ప్రతిసారి ఫ్రెండ్ లాగా చూసి ప్రతి ఒక్కరూ సమానమే అని చెప్పే ఆయన గొప్ప మనసుకు మరోసారి ధన్యవాదాలు. ఈరోజు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా ఆనందంగా ఉండవచ్చు. జీవితం అంటే ఏంటి? జీవితంలో ఆనందంగా ఉండడమే మనం భగవంతుని చేరుకోవడం సులువైన మార్గం. ఏం చేస్తే మనం ఆనందంగా ఉంటాము, ఎలా ఆనందంగా ఉంటాము? ఎవరైతే గిన తనకు నచ్చిన పని ఏ పని చేసినా కానీ వాళ్ళ ఆనందంగా ఉంటారు. ఆ ఆనందంలో ఎత్తుక్కుండేదానికి ఎవరి మార్గం వారిది. ఇప్పుడు పత్రిజీ సార్ మార్గం ఏంటి? ధ్యానం చేయడము, ధ్యాన మార్గాన్ని ఇతరులకు చూపించడము ఆయన మార్గం, ఆయనది. అలాగే ఆయన తోటి నడిచిన ప్రతి ఒక్కరి రకరకాలు, కొంతమంది గ్రామాలు తిరిగి ధ్యానం గురించి జ్ఞానబోధ గురించి చెప్తుంటారు. కొంతమంది అన్నదానాలు చేస్తుంటారు. ఎవరి గుణం వాళ్ళది, ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు చేయడం, వాళ్ళకు జ్ఞానాన్ని పంచి వాళ్ళ ఆత్మాభిమానం పొందుతూ వారు కూడా తన ఆత్మ శక్తిని పెంచుకుంటూ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆనందంగా ఉండడంలో భగవంతుని చేరుకోవడం ఇదొక మార్గం అన్నమాట. ఈ మార్గంలో మనం కొన్ని నియమాలు పెట్టుకొని కొన్ని ఆచరణలు చేస్తేనా ఇంకా బాగా మన జీవితానికి సార్థకత ఏర్పడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. ఆనందమయ్యే జీవితానికి ఆచరించదగ్గ 10 సూత్రాలు.
మన పత్రిజీ సార్ చెప్పినట్టు ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఆయన ఒక క్లాస్లో చెప్పాడనమాట, కూర్చోవాలి 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 కూర్చోవాలి, క్లాప్స్ కొట్టిస్తూ. నేను ఆ వీడియో చూసినప్పుడు చూశానన్నమాట. క్లాసు కూర్చోవాలి కూర్చోవాలి, ధ్యానానికి కూర్చోవాలి కూర్చోవాలి. అదే అంటే ధ్యానానికి మించిన మార్గం వేరేది ఏమీ లేదు. మనము ధ్యానం చేస్తూ ధ్యానానికి కూర్చోవాలి కూర్చోవాలి కూర్చోవాలి. ఆ వీడియో మొత్తం చూసేసరికి నాకు చాలా ఇదైపోయినా అనమాట. కూర్చోవాలి కూర్చోవాలి, వేరే ఏది లేదు. అంటే ధ్యానం చేయాలి, కనీసం ప్రతిరోజు 2 గంటలు ధ్యానం చేయాలి. ఇక రెండవ విషయం, మౌనంగా ఉండడం నేర్చుకోండి. ఇక మూడో విషయం, శక్తివంతంగా జీవించడం నేర్చుకోండి. నాలుగో విషయం, జడ్జిమెంట్, అస్తమానం ఇతరులు నిందించడం మానుకోండి. ఐదో విషయం, ప్రకృతిని ప్రేమించు, ప్రకృతిలో విహరించడానికి అలవాటు చేసుకోండి. ఆరో విషయం, స్వీకరించడం, ఏం జరిగినా మన మంచి కోసమే, టేక్ ఇట్ ఈజీ పాలసీ అలవాటు చేసుకోండి. ఆనందంగా జీవించడం, 7వ పాయింట్, ఆనందంగా జీవించడం నేర్చుకోవడం. 8, జ్ఞానయోగం, నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచే విధానం అలవాటు చేసుకోండి. 9, కర్మయోగం, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. 10, జీవిత లక్ష్యం, మనం ఎందుకు జీవిస్తున్నాం, మన జీవిత విధానాన్ని ఒకసారి తిరిగి చెక్ చేసుకొని మన జీవించే విధానం సరైనదా కాదా, మన ఏంటి, మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము, ఎలా జీవిస్తున్నాము అనే విషయాలను ఈ 10 పాయింట్ల గురించి ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం. ఇక నేను నడిచే మార్గం అంటే ప్రతిరోజు మాకు జూమ్ క్లాసులు జరుగుతాయి. ప్రకృతి ఉమామహేశ్వర సారు జూమ్ క్లాస్ నడుపుతాడు. ఆయన కూడా చెప్తాడనమాట, ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, ధ్యానానికి మించింది ఏది లేదు. ధ్యానం ద్వారా ఆత్మశక్తిని పెంపొందించుకోండి. ఈ ఆత్మశక్తి పెంపొందించడం వల్ల శక్తివంతంగా ఉంటామన్నమాట. మనం ఏ సమస్య వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమించుతాం. అంటే మనం ధ్యానం చేయడం వల్ల ఆత్మకు శక్తి వస్తుందన్నమాట. ఆత్మశక్తిని పెంపొందించుకోవడం, శరీర శక్తి వల్ల మనము కొన్ని కష్టాలు వచ్చినా కానీ అవి ఎదుర్కోలేము. ఆత్మశక్తి వల్ల మనము ఏ సమస్యనైనా అధిగమించి మనం ఆనందంగా ఉంటాం. అదే మనం కొన్ని పనులు చేస్తాం, ఒక టీ తాగుతాం, ఒక ఫ్రెండ్తో మాట్లాడతాం, అది అప్పటికే సంతోషం కలుగుతుంది. ఒక సినిమాకి వెళ్తాం, ఆ కొద్ది క్షణమే మాట్లాడేంతసేపు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మన భార్య కానీ, మన భర్త కానీ, మన ఫ్రెండ్స్ కానీ ఏదో ఒక మాట అంటే మనసులో అదే పెట్టుకొని మనము బాధపడతాం. అంటే మనకు ఆత్మశక్తి లేదనమాట. మనము ఆత్మశక్తి ఎలా వస్తుంది, అదే ఆనందంగా ఉండడం, కొద్ది సేపటి సంతోషము, ఆనందం. అలాగే మనము ఆత్మశక్తి సంపాదించుకొని నిరంతరంగా ఆనందంగా ఉండవచ్చు. అందుకే ధ్యానం చేయాలి. శరీరానికి నిద్ర ఎంత అవసరమో మనసు ప్రశాంతతకు ధ్యానం అంత అవసరం. నిద్రపోతే శరీరం విశ్రాంతి పొందుతుంది. ధ్యానం చేస్తే మనసుకు ప్రశాంతత దొరుకుతుంది. ధ్యానం ద్వారా విశ్వంలోని విశ్వశక్తిని పొందుతాము. కనుక ఉదయము, సాయంత్రం ప్రతిరోజు ఒక నియమం పెట్టుకోవాలి. మనం 2 పూటల ధ్యానం చేయాలి తప్పనిసరిగా. ఒక సిట్టింగ్లో ఉదయం 2 గంటలు కూర్చుంటే సాయంత్రము 1 గంట. లేకపోతే ఇంకా మనం ఏదో సాధించాలి, ఇంకా మనం ఇంకా ఎదగాలి, ఏదో చెయ్యాలి అంటే
ఉదయం 3 గంటలు, సాయంత్రం 2 గంటలు ఇలా ధ్యానం చేసి మనసును ఆత్మశక్తిని సంపాదించుకోవాలి. ఇక ధ్యానం బాగా కుదరాలి అంటే భగవద్గీతలో కూడా చెప్పారు, అభ్యాసే నాతో కౌస్తే వైరాగ్య చ గృహత్యే అని చెప్పబడింది. మనసును పరమాత్మ యందు స్థిరముగా నిలుపుటయే యోగ ధ్యేయం. ఒకవేళ మనసు ఆత్మ యందు స్థిరముగా లేనిచో, శక్తి లేనిచో అభ్యాస యోగంను సాధన చేయవలేను. ఇక రెండవ విషయం, మౌనంగా ఉండడం నేర్చుకో. మౌనం అనేది దైవ భాష, లిపిలేని సనాతన భాష. మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు, మూగగా ఉండి సంజ్ఞలు లేదా రాతల ద్వారా మన భావాలను వ్యక్తపరచడం కాదు, నిశ్శబ్దంగా ఆలోచించడం కూడా కాదు, వాక్కుని నిరోధించి మనసుతో భాషించడం కాదు. మౌనం అంటే మన లోపల బుద్ధి, చిత్తం, అహంలతో కూడా విజృంభణను ఆపడమే, ఆలోచన రహిత స్థితిని పొందడమే మౌనం. ధ్యానం ద్వారా సంపాదించుకున్న శక్తిని అవసరమైన అనవసరమైన మాటలతో ఖర్చు పెట్టకుండా కాపాడు శక్తివంతులుగా ఉండాలి. ఇంకా శక్తిని ఆపాదించుకోవడానికి మౌనం అవసరం. ప్రశాంతత తాను తెలుసుకునే విధానం కనుగొనబడుతుంది. మనసులో మౌనంగా ఉంటే మనసుకు నిస్సందేహ శక్తి వస్తుందన్నమాట. క్లిష్ట సమస్యలను పరిష్కరించుకోవచ్చు, సరైన నిర్ణయాలు మనం తీసుకోవచ్చు. ఏమైనా కష్టతరమైన బాధలు, క్లిష్ట సమస్యలు ఈ సంసారంలో ఒడిదుడుకుల్లో వస్తూ ఉంటాయి. వాటిని పరిష్కరించుకోవాలి అంటే మౌనంగా ఉండి వాటిని పరిష్కరించుకోవచ్చు. ఇంకా మౌనం అనేది అనంతమైన ఆనందాన్ని ఇస్తుందన్నమాట. కొంతమంది మునులు అంటే ఇక్కడ తునిలో చూశానమాట. రమణ మహర్షి అని ఆయన ఉన్నాడు. ఆయన 32 సంవత్సరాల నుంచి మౌనంగా ఉన్నాడు. ఆయన ఆనందాన్ని మౌనంలోనే ఎత్తుకుంటున్నాడు. ఆయన మౌనస్వామి అంటారు. అలాగే బద్వేల్లో ఒక ఆయన ఉన్నాడు, మౌనస్వామి అని పేరు. అంటే మౌనంగా ఉండి అదొక దారి, వాళ్ళ దారిలో ఆ ఆనందాన్ని ఎత్తుకుంటున్నారు. మౌనం మనోబలాన్ని, అఖండ భాగ్యాన్ని అందిస్తుంది. మౌనం విజయానికి రాజమార్గం. ఇలా చెప్పుకుంటూ పోతే మౌనం ద్వారా ఎన్నో లాభాలు చేకూరుతాయి. కనుక మౌనాన్ని ఆచరించి ఆ మాధుర్యం చూసిన వాళ్ళకే తెలుస్తుంది. ఇక మూడవ పాయింట్, శక్తివంతంగా ఉండడం నేర్చుకోండి. శక్తివంతం అంటే క్రమశిక్షణ. తన క్రమశిక్షణలో ఎదగాలన్నమాట. శక్తిని ఇమడించుకోవాలి. అంటే నేను ఇంతకుముందు నాన్ వెజ్ తినేవాడిని, ఇప్పుడు తినటం లేదు. అంటే నా జీవితంలో నాన్ వెజ్ తినకుండా ఉండటం, అదొక శక్తిని పెంపొందించుకోవడం. అంటే మనకు సరికాని విషయాలను వదిలించుకోవటం. ఇంకోటి, నా క్రోధాన్ని నేను అంతం చేస్తాను, నా కోపాన్ని నేను ఎప్పుడూ ప్రదర్శించను. ఒక నియమం పెట్టుకోవాలి, నేను క్షమాగుణాన్ని కలిగి ఉంటాను. అంటే కొన్నిటిను తనలో ఉండే వాటిని దూరం చేసుకుంటూ మంచి అలవాట్లను పెంపొందించుకుంటూ తాను శక్తివంతంగా మార్పు తెచ్చుకోవాలన్నమాట. వాటిని ఆచరిస్తూ ఆనందం పొందడమాట. ప్రతి ఒక్క దాంట్లో ఆనందం ఎత్తుకోవడమే. ఈ నెలలో ఈ విషయాన్ని నేను వదిలిపెట్టాను, ఇంకొక నెలలో ఇంకో విషయాన్ని, అలా బేరీజు వేసుకుంటూ మనం ఆనందంగా జీవించడం
జీవిస్తూ ఉండాలి. ఇక 4వ విషయం అంటే ఫస్ట్ 10 పాయింట్లు చెప్పాను కదా, ఆ 10 పాయింట్లను వివరించి చెప్తున్నాను. ఇక జడ్జిమెంట్, అస్తమానం ఇతరులను నిందించడం మానుకోవాలి. వాడి వల్ల వీడి వల్ల నేను ఈ విధంగా అయ్యాను, వాళ్ళు అలా చేశారు, నా జీవితానికి ఇలా చేశారు, ఇతరులను నిందిస్తూ ఎప్పుడూ తెగ బాధపడిపోతుంటాం. అందరి మీద అభాండాలు కూడా వేస్తుంటాం. ఇది సరికాదు. మనకు ఎదురయ్యే ప్రతి సమస్యను మనమే పరిష్కరించుకోవాలి. దానికి మనమే కారకులం. ఇతరులు వాళ్ళేం చేస్తున్నారు, వాళ్ళు ఈ విధంగా చెప్పారు, నేను చేశాను. ఇప్పుడు ఒక విషయం మనం అనుకుంటే గిన ఆ విషయాన్ని మనం చేస్తున్నప్పుడు అది ఫెయిల్యూర్ అయినప్పుడు వేరే వాళ్ళ మీద నింద వేయడం మంచిది కాదు. నిందించడం, నీ కర్మకు నువ్వే బాధ్యులు. నీ బాధ్యత, నీ పని, నువ్వే దానికి కారకులం. ఇంకా మనం అస్తమానం వేరే వాళ్ళ జీవితాల్లో వేలు పెడుతూ ఉంటాం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తూ ఉంటాం. వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, వాడు చెడ్డవాడు, వీడు చెడ్డవాడు అనుకుంటూ ప్రతి వారి గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటాం. ఎలాంటి వారు ఎవరైతే నీకేంటి? నీ జీవితం నీది. నీ గురించి మాత్రమే మాట్లాడాలి, నీ గురించి మాత్రమే ఆలోచించాలి. ఇతరులను జడ్జిమెంట్ చేయడం వల్ల అనవసరమైన సమస్యలు కొని తెచ్చుకుంటుంటాం. కరెక్టే కదా? మనం ఏదన్నా ఒకరిని అంటే గిన వాళ్ళు ఇంకో మాట అంటారు, కొట్లాట. ఇతరులను ఎక్కువగా తప్పుగా ఇతరుల వద్ద చెప్పకూడదు. అంటే వీటి గురించి వాళ్ళకు, వాళ్ళ గురించి వీళ్ళకు అసలే మాట్లాడకూడదు. ఏదైనా ఉంటే గిన నీ అనుభూతులు మాత్రమే పంచుకోవాలన్నమాట. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇతరుల గురించి అస్తమానం మాట్లాడేవాడు అధముడు, అధమ జాతికి చెందినవాడు మాత్రమే ఇతరుల గురించి మాట్లాడుతూ జరిగిన మధ్యస్థుడు. ఇక ఉత్తముడు ఎవరంటే గిన తన భావాలను మాత్రమే పంచుకునేవాడు. మంచి భావాలను ఇతరులతో పంచుకునేవాడు మాత్రమే ఉత్తముడు. కనుక మనం మాట్లాడే మాట, మనం ఇతరుల మీద వేసే అభండాలు మన జీవితాన్ని శాసిస్తాయి. కనుక ఆనందంగా జీవించాలి అంటే గిన ఇతరుల విషయాల్లో జోక్యం కల్పించుకోవడమే ఉత్తమమైన మార్గం. కనుక మనం అధమ జాతికి చెందిన వారమా, మధ్యస్థ జాతికి చెందిన వారమా, ఉత్తమ జాతికి చెందిన వారమా అని బేరీజు వేసుకుంటూ జీవితాన్ని సాగిస్తూ ఉండాలి. ఇక 5వ పాయింట్, ప్రకృతిని ప్రేమించు, ప్రకృతిలో విహరించడానికి అలవాటు చేసుకో. ఈ దునియా, ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్నామంటే ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువు ఇచ్చేది చెట్లు, ప్రకృతి, వరం. అంటే ఖరీదు లేకుండా మనం ప్రాణవాయువును, ప్రకృతి యొక్క అందాలను చూస్తున్నాం. అందుకు మనం ప్రకృతి రుణపడి ఉన్నాం. ఎప్పుడు ప్రకృతిని వినాశనం చేయడానికి మనసులో ఆలోచన పెట్టుకోకూడదు. ప్రకృతిలో తిరుగు, ప్రకృతిలో గడుపు, ఆనందంగా మనసు ఆహ్లాదపరుచుకో. మా సార్ చెప్తుండేవాడు, ధ్యానం చెయ్యి, లేకపోతే ప్రకృతిలో విహరించు. అంటే నువ్వు ధ్యానం చేస్తావో అంత శక్తి నీకు ప్రకృతిలో విహరించడం వల్ల
వస్తుందన్నమాట. అంటే ఈ విషయాలన్నీ మన గురువులైన పత్రి సార్ అయినా కానీ, ఉమామయ్య సార్ అయినా కానీ, మాకంటే అంటే ముందు ఈ దారిలోకి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళన్నీ తెలుసుకొని చూసి అనుభూతిని పొంది, తను అనుభూతిని పొందిన ప్రతి విషయాన్ని అందరితో పంచుకుంటూ ఉంటారు. ఆ విషయాలు పంచుకోవడంలోనే వాళ్ళు ఆనందం పొందుతున్నమాట. అలాగే సాటి వ్యక్తుల మధ్య, సమస్త ప్రాణికోటి మధ్య ప్రేమను పంచుతాం. వాళ్ళంటే వీళ్ళంటే మనకు పడదు. ప్రతి మనిషిని ఒక విధంగా చూడలేం. ఈ ప్రపంచంలో చిన్న చీమ నుంచి ఏనుగు వరకు ప్రతి ప్రాణకోటి ప్రాణమున్న జీవి సమానమే అని చెప్తారన్నమాట. ప్రకృతి మన కోసం కాదు, ప్రతి ఒక్కరి కోసం ప్రకృతి ఉంది. ఆ ప్రకృతి అందాలను కానీ కొంతమంది చెట్లను నరికేసి ఆ తర్వాత అప్పటికి జీవనాధారం కోసం ఏదేదో చేస్తుంటారు. ఒక చెట్టును నరకడం వల్ల ఆ చెట్టు మళ్ళీ పోషించడం కానీ అది పెరిగి పెద్దది కావాలంటే సంవత్సర కాలం పడుతుంది. పర్యావరణాన్ని రక్షించుకోవాలన్నమాట. మన వంతు బాధ్యత. చెట్లను నాటాలి. చెట్లను నాటి ఇంకా మనం వీలైతే చెట్లను ఎవరైతే నాటుతారో, ఎవరైతే సంరక్షిస్తుంటారో వాళ్ళకు మన చేతనైనా సహాయం చేయాలన్నమాట. ఈ ప్రకృతిలో విహరించడం వల్ల మానసిక ఆనందం అనేది, ప్రశాంతత సమకూరుతుంది. కనుక కనీసం ప్రకృతిలో అంటే చెట్లు, అడవుల మధ్య వారానికి ఒకసారి టర్కింగ్ చేయాలి. అంటే వారానికి ఒకసారి మనం విహరించడం ఆనందాన్ని ఇస్తుందన్నమాట. ఏం చేసినా కానీ మనం ఆనందం కోసమే. ఆనందంగా ఉండు జీవితాంతం, నువ్వే దేవుడు అవుతావు, అంతకు మించిన మార్గం ఏదీ లేదు అని మా ఉమామయ్య సారు చెప్తుంటాడనమాట. అంటే జీవితకాలం తను ఆనందంగానే జీవించాలన్నమాట. ఆనందంగానే ఉంటాను. ఏం పోతుంది? ఈరోజు నేను ఆనందంగా ఉంటాను, ఈరోజు మొత్తం ఆనందంగానే ఉంటాను అనే పాలసీని పెట్టుకొని నిరంతరం ఆనందంగా ఉండడం నేర్చుకోవాలి. అంటే ఈ విషయాలన్నీ వదులుకోవడము, అమలు పరచడం వల్ల మనం ఆనందంగా ఉంటాం. ఇక 6వ పాయింట్, స్వీకరించడం. ఎంత అద్భుతమైనదో చూడండి. ఏం జరిగినా మన మంచి కోసమే. టేక్ ఇట్ ఈజీ పాలసీకి అలవాటు పడండి. స్వీకరించడం నేర్చుకోవాలి. అంతా మన మంచి కోసమే అనుకుంటూ జీవనం సాగిస్తుంటే మనకు అనుకూలంగా అంతా మన మంచి జరుగుతుంది. ఎప్పుడో పోయిన సంవత్సరం ఏదో జరిగిందని ఆలోచించడం కంటే ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ మనం ఆనందంగా ఉండడం నేర్చుకోవాలి. గడిచిన జీవితం మళ్ళీ రాదు. అందుకు చింతించడం, అదే జరిగిందని పలుమార్లు ఆలోచించడం మంచిది కాదు. ఎందుకంటే జరిగిపోయిన సమయం మళ్ళీ రాదు. మనం ఏం చేయలేం. గతం గతః, ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగిపోయిన దాన్ని ఇంకా అదే ఆలోచించుకుంటూ ఉండటం మంచిది కాదు. ఇక జరగవలసింది ఏంటి, ఏం చేయాలి, చేయడానికి మనం సమాయత్తం అవ్వాలి. ఇక ఈడ లేడీస్ గురించి చెప్తున్నా, ఏమనుకోవద్దు. కొందరు లేడీసే ఎక్కడికైనా వెళ్ళాలంటే మా ఇంట్లో జరిగే విషయమే, గ్యాస్ కట్టేశామా, ఇంట్లో తలుపులు వేశామా, 10 సార్లు బస్సులో కూడా అదే చెప్తారనమాట. నేను తలుపు వేసాను కదా, తాళం వేశాను కదా,
గ్యాస్ కట్టేశాను కదా. ఇలా నెగిటివ్ థింకింగ్ పదే పదే మననం చేసుకుంటూ విపరీతమైన ఆలోచనలు చేస్తూ ఉంటాయి. బంగారం పైన పెట్టేసాను, ఏం దొంగలు రారు, ఏం రారు, ఇలా ఆలోచన చేస్తూ నెగిటివ్ థింకింగ్ మనసులో చేసుకుంటూ పలకన చివరికి అదే జరుగుతుంటుంది. మనం ఏం అనుకుంటామో అదే జరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. సమయం సరిపోతుందో లేదో. మాకు జరిగింది మేడం. సరిపోతుంది సార్. చెప్పండి సార్, చెప్పండి సార్. నేను ఆగస్టు 8, 2024 తేదీ అంటే ప్రకృతి ఉమామహేశ్వర సారు గండి క్షేత్రానికి వచ్చారనమాట. అక్కడికి వచ్చినప్పుడు ఆయన జ్ఞానబోధం వినటానికి మా సతీమణి మా అబ్బాయితోటి వెళ్ళాం. అక్కడ ఆయన చెప్తూ ఏం చెప్పారంటే, పుస్తక ఆవిష్కరణలో వాళ్ళ అన్నయ్య గురించి చెప్పాడనమాట. ఒక విషయాన్ని పదే పదే అనుకోవటం వల్ల విశ్వశక్తి అదే జరుగుతుంది అనే విషయాన్ని ఆయన చెప్పారనమాట. అంటే ఈయన పుస్తక ఆవిష్కరణ చేసేటప్పుడు వాళ్ళ అన్నయ్య హైదరాబాద్ వచ్చాడు. వచ్చేటప్పటికి వాళ్ళమ్మ ఎవరో ఒక 5,000 డబ్బులు ఇచ్చి, నాయన మీ తమ్ముడి పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది, నువ్వు పోయి చూసిరా అని 5,000 ఇస్తూ డబ్బులు జాగ్రత్త, అక్కడ దొంగలు ఉన్నారు, డబ్బులు జాగ్రత్త అక్కడ అది పదే పదే చెప్పారనమాట. అక్కడ హైదరాబాద్ అంటే అంత మోసము, ఆ డబ్బులు జాగ్రత్త. ఆయన వచ్చినప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత ఆ లాస్ట్లో పోయేటానికల్లా 5,000 డబ్బులు వేరే వాళ్ళు కొట్టేశారు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని పదే పదే చెప్పడం వల్ల విశ్వశక్తి అదే జరుగుతుంది అన్నమాట. మనసులో మనం ఏం తలిస్తే, నెగిటివ్ థింకింగ్ తలిస్తే నెగిటివ్ జరుగుతుంది అని చెప్పేదానికి మేము అలాగే ఇంకా రిటర్న్ గండి క్షేత్రం నుంచి, కడప జిల్లా మాది, గండి క్షేత్రం నుంచి ప్రొద్దుటూరు మైతుకూరు వస్తున్నాం. అంటే కారులో వెళ్ళాం మేము మా ఫ్యామిలీ తోటి. ఇంతకుముందుకు వెళ్ళేటప్పుడు ఆ రోజు అమావాస్య ఆదివారం, మా మిస్సెస్ వాళ్ళ అమ్మ చెప్పేదంటే, అమావాస్య ఆదివారం ఎక్కడికి వెళ్తారు, ఏమన్నా జరుగుతుంది 10 సార్లు చెప్పింది ఆమె. మేమేం పట్టించుకోకుండా వెళ్ళాం. ఏం జరగదు, మనకేంటి, నెగిటివ్ థింకింగ్ లేకుండా మేము మాత్రం వెళ్ళాము. మా మిస్సెస్ కూడా, ఓ అమావాస్య ఆదివారం వెళ్తున్నాము, ఏమన్నా జరుగుతుంది. ఇంకా ఆమె పోయేటప్పుడు ఏం జరగలే. వచ్చేటప్పుడు మేము ఎక్కువ స్పీడ్ ఏం రాలేదు, ఒక 60 కిలోమీటర్ల వేగంతో వస్తున్నాము. మాకు డ్యాష్ వేరే ముసలైన స్కూటరు ఇచ్చాడనమాట. సడన్గా పడిపోయాడు స్కూటర్. మేము దూరంగా వచ్చేసి కారు ఆపాను. కారు ఆపిన తర్వాత మా అబ్బాయి చూసి, డాడీ మంది తప్పేం లేదు, ఆయనే బెచ్చ తట్టుకుని కింద పడ్డాడు, నేను చూశాను అన్న. సర్లే, ఏదైనా ఇప్పటికైనా ముసలాయన, దిగాం, పరిగెత్తుకుంటా పోయి నీళ్ళు దాపేసి చెప్పాం. అంతలేకే వేరే వాళ్ళకి కాల్ చేశారు, ఎస్ఐ వచ్చాడు. అతనికి ఏం జరగలే, కొంచెం గీసుకునేది, తర్వాత రక్తం వచ్చేసింది. ఆ తర్వాత హాస్పిటల్ ఖర్చులకు అవి ఇచ్చేసి ఆ ఎస్ఐ నాకు తెలిసి, అంటే మాది రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎస్ఐ గారు చెప్పారు, మీ తప్పేం లేదు, మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి మాకు చెప్పారు. అదే మనలో ఆ శక్తి ఉంది కాబట్టి మనకేం జరగలే. ఏ విషయాన్ని పదే పదే నెగిటివ్ థింకింగ్ చేసుకుంటూ ఉండడం వల్ల ఏం కోరుకుంటామో ఈ విశ్వశక్తికి ఏం తెలియదు అనమాట. మనం ఏం కోరుకుంటే అది తదాస్తు అని చెప్పేస్తుంది. కనుక ఏదో పోయిన సంవత్సరంలో ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనసులో పెట్టుకొని పదే 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 మనసును అనుకుంటూ, బాబు వద్దు, పదే అనుకుంటూ మనసును బాధ పెట్టుకుంటూ మన వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగించుకుంటూ జీవించడం మంచిది కాదని నేను అనుకుంటా. నేను ఈ సంవత్సరంలో తెలుసుకున్న విషయాలన్నీ ఇక్కడ చెప్తున్నాను. ఇక 7వ విషయం,
ఆనందంగా జీవించడం నేర్చుకో. మనకు కావాల్సింది అదే. మనం ఆనందంగా జీవించడం నేర్చుకోవాలి అంతే. ఇక్కడ ఏది శాశ్వతం కాదు, అన్నీ అశాశ్వతమైనటియే. పోయేదేముంది? హ్యాపీగా జీవిస్తాం, ఆనందంగా జీవిద్దాం. చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు ఎంత ఆనందంగా, ఎంత గేలిగా చేసాం. మన మనసులోకి ప్రతి ఒక్క విషయం తెలుసుకోవటం వల్ల, చేరటం వల్ల మనం ఆనందానికి దూరం అవుతున్నాం. కాబట్టి మళ్ళీ మన మనసులోని అన్నిటిని తీసేద్దాం. ఎప్పుడైనా ఆనందంగానే జీవిద్దాం. ప్రతి ఒక్క విషయం మనకు అనుకూలంగా ఉంటుంది అనుకుంటామేమో, లేకపోతే ఏం పోతుంది, నువ్వేం తెచ్చుకున్నావు, ఏం చేయాలని ఆలోచిస్తున్నావు, ఏం ఎదగాలనుకుంటున్నావు, బలంగా నిర్ణయించుకో మనసులో. నేను ఈ దినం ఆనందంగా జీవిస్తాను. ఏమి జరిగినప్పటికీ అదే. ఉదయాన్నే లేస్తానే యూనివర్స్ను కోరుకో, నాకు ఈ అద్భుతమైన జీవితాన్ని ఇచ్చి నందుకు నేను ఆనందంగా ఉంటాను. సెకండ్ టైం నీ గురువును స్మరించుకో. నేనైతే ప్రకృతి ఉమామహేశ్వరకు ధన్యవాదాలు, ఈ విశ్వానికి ధన్యవాదాలు. నేను ఈ దినము ప్రతి ఒక్కరితో ప్రేమాగుణము, క్షమాగుణము, కృతజ్ఞతాగుణము, సేవాభావం కలిగి ఉంటాను. చాలు జీవితానికి, ఇంకేం కావాలి? ఇంకో విషయానికి వద్దాం. జీవితంలో సక్సెస్ నేను అది చేశాను, సక్సెస్ గురించి చాలా చెప్తారు. సక్సెస్ఫుల్ జీవితం కావాలంటారు. ఏది సక్సెస్ఫుల్ జీవితం? ఏది చెప్పండి? మనం ఎందుకు పుట్టాం? ఎందుకు ఈ ప్రపంచంలోకి వచ్చాం? ఏం చేయాలనుకుంటున్నాం? ఏం సక్సెస్ ఏంటి? సక్సెస్ లేకపోతే ఆనందం లేదా? ఫెయిల్యూర్లో ఆనందం వెతుక్కోలేమా? మనం ఆనందంగా, ఏమైనప్పటికీ మనం ఆనందంగా ఉండాలి అంతే, ఇంకేం లేదు. ఆనందమే ఆనందం, ఆనందమే బ్రహ్మానందం. ఎవరెటు పోతే మనకేంటి? మనం మనం ఆనందంగా ఉండాలి. చాలా మంది అంటారు, నీకేమయ్యా జాబ్ ఉంది, హ్యాపీగా ఉన్నావు. నో, ఏమీ లేని వారు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. మధ్యస్థంగా ఉంటాం మనమే. అది కావాలి, ఇది కావాలి తాపాత్రపడుతూ. మన మనసులో డామినేట్ చేస్తుందన్నమాట. మనం ఆనందంగా ఉండాలనుకుంటాం, చిన్న చిన్నవి ఏంటో జరిగింటాయి జీవితంలో. ఎప్పటికప్పుడు అవి మెలిపెడుతూ మాస్టర్ ఆర్ట్స్ చేస్తూ ఉంటాయి. మరి మనం అలాంటి వాటిని జయించి హ్యాపీగా సాగిపోవాలి. చిన్న చిన్నగా స్టెప్స్ వేసుకుంటూ వెళ్తేగిన మనం ఆనందంగా జీవించగలం. సరే, జరిగిపోయింది, ఇదే జీవితం కాదు, ఇంకా ఉంది. దాని గురించి మనం ఆలోచించాలి. అంతేకాని చిన్నది ఏదో జరిగింది, దాని గురించి మనం దాన్ని పట్టుకుంటూ, ఇంకా ఒక్కొక్కరి ఇళ్లలో అయితే కదా ఇంకా కొట్లాట లేదని చెప్పేసి ఎప్పుడో సార పెట్టలేదో, అంటే సారా పెట్టలేదు, చీరలు పెట్టలేదో, అది పెట్టలేదో, ఇది పెట్టలేదో, ఏదో ఒకటి అనుకుంటూ అదే మదన పడుతూ నన్ను వాళ్ళు తక్కువ చూశారు, ఎక్కువ చూశారు అనుకుంటూ జీవితాన్ని సాగిస్తూ ఆనందాన్ని కోల్పోతూ ఉంటారు. మనకుండేది చిన్న ఉద్యోగమే కావచ్చు. అయితే
దాంట్లోనే ఖర్చు పెట్టుకుందాం, దాంట్లోనే జీవిస్తాం. ఏంటంటే మనకు దొరికిన దాంట్లో కృతజ్ఞతాభావం ఉండాలి. మనకు ఏదైతే దొరుకుతుందో దానికి కృతజ్ఞతాభావం ఉంటే అక్కడే సగం ఆనందం నీ జీవితంలోకి వస్తుంది. ఏదో కావాలని, ఏదో సంపాదించాలని నిరంతరం తరహాలో ఉంటామన్నమాట. మనకున్న దాని పట్ల మనం అనుకోం, ఇంకా కావాలి. కష్టాలు లేని జీవితం ఎవరికి లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి, సర్వసాధారణమే. కనుక ఏమైనా కానీ నేను ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి సంతోషంగా, ఆనందంగా జీవిస్తాను. అంతే, నా జీవితం ఆనందమే ఆనందం, ఆనందంతోనే సాగిస్తాను. ప్రతి క్షణాన్ని, ప్రతి గంటను, ప్రతి రోజును పండగలాగా జరుపుకోవాలి. జరిగిపోయిన జీవితం మళ్ళీ రాదు. అందుకే మనం ఈ భూమి మీద పర్మనెంట్ ఏం కాదు, వెళ్ళాలి, మళ్ళీ వస్తుండాలి. ఏం పోతుంది మంది, బ్రతికేద్దాం ఆనందంగా. అందరూ ఆనందంగా జీవించాలని మనసారా కోరుకుంటున్నాం. ఇక 8వ పాయింట్, జ్ఞానయోగం. నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచే విధానం అలవాటు చేసుకోవాలి. భగవంతునికి కూడా చాలా అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందంట. ఏమని? ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారం చేయడం. అందుకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఈ విధంగా చెప్పాడు, జ్ఞాన యజ్ఞేనతే నాహం. మనకు ఆధ్యాత్మిక జ్ఞానం శాశ్వతమైన సంతోషాన్ని కలిగించడమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా కలిగిస్తుంది. మనం ఇతరులకు జ్ఞానం పంచడం వల్ల మనం పరిపూర్ణం అవుతాం. కాబట్టి కనుక ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములు అవుదాం. భగవంతుని అనుగ్రహం పొందాలంటే మనకున్న జ్ఞానాన్ని ఇతరులకు తప్పకుండా పంచాలి. ఇప్పుడు మీరు చేస్తున్నారు, చాలా అద్భుతం. నేను మేడం మొన్న చెప్పేది నాకు చెప్పడం వల్ల, ఇలా చేయడం వల్ల వీళ్ళకి ఒక క్షణం అంటే నెగిటివ్ థింకింగ్, ఎందుకు వీళ్ళు ఇలా చేయడం అని మళ్ళీ అనుకున్నా. అంటే వాళ్ళ మనసు అద్భుతమైన, వాళ్ళ ప్రవర్తన ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది చూడండి. 10 మందికి మనం ఉంచాలనుకుంటున్నామే ఆ జ్ఞానాన్ని, అదే సంతోషం. తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచడం వలన ఇంకా నేర్చుకోవడం పలుమార్లు నెమరు వేసినట్లుగా, అంటే తెలుసుకున్న జ్ఞానాన్ని చెప్పడం వల్ల మనకు అది ఆ జ్ఞానం అంటే మనం బైండ్ ఓవర్ అవుతాం అన్నమాట ఆ విషయానికి. నేను వాళ్ళకు చెప్పానే, నేను ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా లేదు. కర్మయోగం చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. ఈ చేతితో చేస్తే ఈ చేతితో వస్తుందంట. అందుకే మనం చేసే కర్మలు మంచి కర్మలై ఉండాలి, మంచి కర్మలే చేస్తూ ఉండాలి, మంచినే ఆచరిస్తూ ఉండాలి. మనం ఏది చేస్తే మనకు అదే వస్తుంది. కాబట్టి మనం మంచి పనులే చేస్తూ ఉండాలి.
మనం ఏది చేస్తే అదే వస్తుందని చెప్పేసి కర్మలు చేయకుండా ఉండకూడదు, మానవద్దు. మనం ఎల్లప్పుడూ మంచి కర్మలే చేస్తూ ఉండాలి. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. ఎట్లా అంటే గోడకేసి కొట్టిన బంతి వెనక్కు రాక తప్పదు. న్యూట్రన్ థర్డ్లా నువ్వు ఏం చేస్తే అదే నీకు వస్తుంది. నీ మనసులో ఏముంటే అదే జరుగుతుంది. కర్మ సిద్ధాంతం అనేది అంటే అప్పటికప్పుడు జరగపోవచ్చు, ఎప్పుడోసారి తప్పకుండా జరుగుతుంది. కాబట్టి మనం చేసే పని మంచిగా ఉండాలి, బేషరతుగా ఉండాలి. అంటే ఎవరికైనా సహాయపడడంలో అయినా అని. ఈ ప్రపంచంలో మనం ఒక్కరమే లేము, ఎందరో ఉన్నారు. ఎన్నో విధంగా మనకు నచ్చిన రీతిలో మనం ఒక ఆశయాన్ని ఏర్పరచుకొని దానికోసం మనం జీవించాలి. ఆశయ సిద్ధి కోసం కర్మ చేయాలి. అవి మంచి కర్మలుగా ఉండాలి. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా కర్మఫలం అనేది తప్పక అనుభవించాలి. ఈ ప్రపంచంలో ఆ సూత్రం ఇమిడి ఉంది. చేసుకున్న వారికి చేసుకున్నంత మా దైవ. మంచి కర్మలు చెయ్యి, మంచిని ఆశించు, మంచిగా జీవించు. ఇక 10వది జీవిత లక్ష్యం. ఈ భూమి మీదకి నువ్వు ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు? మనం ఇప్పుడు 10 సంవత్సరాలు చిన్నపిల్లలైతే 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 55, 60, 70 సంవత్సరాలు జీవించాం. ఒకసారి వెనుతిరిగి చూసుకుంటే నీ జీవితంలో ఏం ఉంటుంది? ఏం చేశాను నేను? ఎందుకు జీవిస్తున్నాను? మన జీవితం వల్ల ఎవరికైనా ఏమైనా ఉపయోగపడ్డాదా? ఎంతో సంపాదిస్తాం, ఏదో చేస్తాం, పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని కంటాం, సంసార బంధంలో ఇరుక్కుని ఉంటాం, మధ్య మధ్యలో బాధలు అనుభవిస్తాము, సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఏం సాధించడానికి ఇక్కడికి వచ్చాం? నీ జీవిత లక్ష్యం ఏంటి? 70 ఏళ్ళైనా కానీ నీకు తెలియదు. జీవితం అంతా వెళ్ళిపోయి ఉంటుంది. లాస్ట్కు ఆలోచన చేస్తావు 70-80లో ముసలి ప్రాయాణం వచ్చిన తర్వాత. అప్పుడు కూడా ఇంకా అది కాలేదే, ఇది కాలేదే అని ఆలోచిస్తాం, మనసును బాధ పెట్టుకుంటాం. ఆనందం అనేది నీ జీవితంలో ఎక్కడ? అందుకు కాబట్టి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకో. బ్రహ్మర్షి పత్రిజీ సార్ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏమైనప్పటికీ నేను ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తాను. జీవితాన్ని జీవించాడు, పెళ్లి చేసుకున్నాడు, సంసారం చేశాడు, పిల్లలను కన్నాడు, అన్నీ చేశాడు. అవి చేస్తూనే జీవిత లక్ష్యం కోసం తను ఎంతో చేశాడు. నేను ఆయన చూడలేదు, మహానుభావుడు, చేతులెత్తి నమస్కారం చేస్తా. ఆయన జీవిత వీడియోలు వింటే అసలు ఒక మనిషి, సాధారణ ఒక వ్యక్తి ఇంత చేయగలడా? ఏ జీవితాశయం లేనిది, ఏది మనసులో లేనిది, ఏ లక్ష్యము లేనిది ఎలా చేయగలడు? ఒక్కోసారి ఎక్కడికి వెళ్ళినా ప్రోగ్రాం వెళ్ళడానికి ఆయనకు డబ్బులు ఉండేవి కావు. ఎట్లొస్తున్నాయి? చివరికి ఆయన ఉద్యోగం కూడా వదిలిపెట్టాడు. అందుకే మనం ఒక జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి.
జీవితాలు మన సంసార బాధ్యతలు నడుపుకుంటూ మన సంసారం లక్ష్యం కోసం పని చేస్తూ 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 లాస్ట్ లో చివరికి ఎక్కువ ధ్యాస పెట్టాలి. ఈ ప్రపంచంలో లక్ష్యాన్ని మించింది ఏదీ లేదు. నీ లక్ష్యం చివరకు నీ ఏం. మా ప్రకృతి మామయ్య సార్ కూడా నేను అనుకుంటా వారంలో 2 రోజులు శనివారం ఆదివారం ఎక్కడికంటే అక్కడ వెళ్ళిపోతాడు. ఆయన చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం. వచ్చిన జీతం సగం దానికే పర్సెంటేజ్ పెట్టేస్తాడనమాట. ఈ పర్సెంటేజ్కి ఇంత, ఈ పర్సెంటేజ్కి ఇంత. సపోజ్ ఆయనకు 1,00,000 రూపాయలు వస్తున్నారు. ఒక పర్సెంటేజ్ ప్రతి వారం 2 రోజులు ఎక్కడో ఒక చోట క్యాంప్ ఉంది. 2-3 సార్లు ఏరియా కడపకు వచ్చాడు. ఆ తిరగడం అద్భుతం. అందుకే అట్రాక్ట్ అయ్యాను. అప్పటి నుంచి నేను కూడా నా జీవిత లక్ష్యం ఏంటి అంటే, రకరకాల వ్యక్తులు రకరకాల జీవిత ఆశయాలను ఏర్పరచుకుంటుంటారు. భగవంతుడు ఎప్పుడూ జీవితం కోసమే పోరాటం చేస్తుంటారు. ప్రతి క్షణం జీవిత లక్ష్యం కోసమే ఆలోచన చేస్తుంటారు. ప్రతి ఒక్కరూ జీవితాన్ని జీవిస్తుంటారు. ఈ ప్రపంచంలో కోటాను కోట్ల మంది జీవిత లక్ష్యం లేకుండా అలాగనే వెళ్ళిపోయారు. శ్రీ కాసిరెడ్డి ఆయన జీవిత లక్ష్యం ఏంటి? 10 మందికి అన్నం పెట్టాలి. శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన జీవిత లక్ష్యం ఏంటి? జ్ఞానాన్ని పంచాలి. తెలియని పామరులు తెలియక ఎంతో జీవితాన్ని దుర్భరంగా సాగుతున్నారు. వాళ్ళని చైతన్యపరచాలి అంటే 16వ శతాబ్దంలో శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన మనసుకు అంటే మనం ఆ జీవిత లక్ష్యం తెలుసుకోవాలి అంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలి. మనం ధ్యానం చేయాలి. అంటే మనకు తెలియదు ఇంత ముందుగా ధ్యానం చేయాలన్నా ఏం చేయాలి, ధ్యానం అంటే ఏంటి అనేది మనకు తెలియదు. కానీ ఇప్పుడు ధ్యానం తెలుసుకున్న తర్వాత ప్రతిరోజు నువ్వు చేస్తే చేయంగా. ఒకసారి పత్రిజీ సార్ చెప్పాడు, ధ్యానం చెయ్యి. కోపం వస్తే ధ్యానం చెయ్యి, నీ ధ్యానం చెయ్యి. ఆకలి ధ్యానం చెయ్యి. నేర్పిస్తుంది ఇతరుల ఏం. కాబట్టి జీవిత సత్యాన్ని తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ప్రశాంతంగా ఉండాలి. నువ్వు ప్రశాంతంగా ఉండాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానం వల్ల నీకు మనసు పరిపక్వత వచ్చి నీ మనసులో ఏం చేయాలి, ఏదైతే మంచిది, నీ జీవిత లక్ష్యం నువ్వే ఏర్పరచుకోవాలి. ఇప్పుడు నాకు అంటే ఎవరికైతే ఒక 40లో ఉన్నాం, మ్యాక్సిమం అందరం 40-50లో ఉంటాం అనుకో. అన్నీ చూసాం, పెళ్లి చేసుకున్నాం, పిల్లలకు నాన్నేసాం. మన జీవిత లక్ష్యం గురించి ఇంకా అనిపిస్తుంది. కట్ అవుతుంది సార్, వాయిస్ కట్ అవుతుంది. మేడం అంటే 3 గంటల నుంచి పెట్టకుండా నేను 6 గంటల నుంచి జాయిన్ అయితే సరిపోయింది. సరే మేడం, అయిపోయింది. లాస్ట్ లో జీవిత లక్ష్యంతో బయటకు వచ్చేస్తాం మేడం. లాస్ట్ జీవిత లక్ష్యం పాయింట్స్ అయిపోతాయి మేడం. సరిపోతుంది మేడం. ఇప్పుడు క్లియరా మేడం? క్లియర్ అండి, క్లియర్. కోటాను కోట్ల మంది వస్తూ ఉంటారు, పోతుంటారు. అందులో స్వామి వివేకానంద, డాక్టర్ అంబేద్కర్, రామకృష్ణ పరమహంస, ఎందరో వాళ్ళు కూడా జీవితాన్ని జీవించారు.
వాళ్ళ లక్ష్యం కోసం వాళ్ళు లక్ష్య సాధన చేశారు. అలాంటి వారి జీవితాలను మనం వారు చదువుతూ ఉంటే మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు జీవించలేదు, మన జీవిత లక్ష్యం ఎందుకు ఏర్పరచుకోలేదు, జీవిత లక్ష్యం కోసం మనం ఎందుకు తపన పడటం లేదు. కనుక ప్రతి ఒక్కరూ జీవిత లక్ష్యం ఏర్పరచుకుంటే మన మనసులో బాధ అనేది ఉండదు. ఎందుకంటే మన జీవిత లక్ష్యం కోసం అప్పుడప్పుడు కొంచెం పోతూ ఉంటాం. అప్పుడు ఒక ఆనందం ఉంటుంది. నిరంతరం ఆనందంగా ఉండాలి అంటే ఒక జీవిత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. జీవిత లక్ష్యం ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యం కోసం సాధన చేస్తూ 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 ఉంటే గిన నువ్వు ఆనందంగా ఉంటావు. ఆనందంగా ఉండాలి అంటే గిన ఫస్ట్ నీ జీవిత లక్ష్యం ఏంటో నువ్వు తెలుసుకో. గుర్తెరిగి ఒక గురువుని తెలుసుకో. ఎలాగో మనకందరికీ మనం ఒక మార్గంలోకి వచ్చాం. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన జీవితాన్ని సాగిస్తూ ఉన్నాం. అందుకు యూనివర్స్కు కృతజ్ఞతలు. ఎందుకంటే మనమందరం ఎవరు ఏ మార్గంలో లేని వారికంటే మనం బెటర్. ఇక మనం చేయాల్సింది ఏంటంటే ఒక జీవిత లక్ష్యం ఏర్పాటు చేసుకోవడం. ఆ జీవిత లక్ష్యం కోసం మనం ప్రయాణం చేద్దాం. ఎవరి జీవిత లక్ష్యం వాళ్ళది. కొంతమంది జీవితం అంతా అన్నదానం చేసుకుంటా పోవాలనుకుంటారు. కొంతమంది జీవితం అంతా జ్ఞానాన్ని పంచాలి అనుకుంటుంటారు. కొంతమంది ధ్యాన ప్రచారం చేయాలి అనుకుంటూ ఉంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఒక పనిని, మంచి పనిని చేసేదానికి స్టార్ట్ చేయి. దాంట్లో ఆనందం వెతుక్కో. నిరంతరం ఆనందంగా ఉండు. ఇక లాస్ట్కు ముగించుకొద్దాం. ఎందుకంటే నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి. సార్ ఏమనుకోవద్దు. నేను అనుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్కు ఒక లెటర్ రాయాలి. అందరి తరపున ఎవరైతే వస్తారో ప్రతి ఒక్క క్లాసులో, ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి, అంటే కనీసం 5th క్లాస్ నుంచి ధ్యానం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎక్కడ చేయాలి, చేసేటందువల్ల లాభాలు, ఒక సబ్జెక్టు. జీవితంలో అన్ని ఏదేదో చెత్త చెత్త సబ్జెక్టులు పెడుతుంటారు. ఒక సబ్జెక్టు పెడితేగిన అందరి జీవితాలు మంచిగా ఉంటాయి. నేను అనుకున్నాలా అదొకటి. నా జీవిత లక్ష్యం ఏంటంటే ఈ బ్రహ్మర్షి పత్రిజీ చేసిన ధ్యాన మార్గం నాకు ప్రకృతి ఉమామేశ్వరు చూపాడు. నేను ఒక ఆటో తీసుకొని, అంటే ఆటో కానీ ఒక వెహికల్, దానికి మొత్తం వీళ్ళ ఫోటోలు గీటోలు వేసి ధ్యాన ప్రచారం చేయాలి. ప్రతి సోమవారం అన్నదానం, మంగళ బుధ బేస్తా ధ్యాన ప్రచారం, శుక్రవారం రిలాక్స్, శని ఆది చెట్లు నాటే కార్యక్రమం, ప్రకృతిలో విహరించడానికి. ఇది అంటే ఉద్యోగరీత్యా ఈ పనిని ఇంకా స్టార్ట్ చేయలేకపోతున్నాం. కానీ ఉంది మనసులో, ఇంకా అమలు పరచటానికి ప్రతి సోమవారం భోజనం, అన్నదానం చేసేది అలవాటు చేసుకున్నాం. ఆ భగవంతుడి దయ వల్ల, ఆ విశ్వం వల్ల, ఆ ప్రకృతి ఉమామేశ్వరు దయాదారణం వల్ల చేస్తున్న అంతో ఎంతో. ప్రతి ఒక్కరు అందుకే తమ జీవిత లక్ష్యం ఏర్పాటు చేసుకుని ఆనందంగా ఉండడం నేర్చుకోవాలని నాకు ఈ క్లాస్ చెప్పేందుకు, అంటే ఈ అనుభూతిని పంచుకోవడానికి ఈ గ్రూప్ ఇచ్చినందుకు గ్రూప్ సభ్యులకు అందరికీ హృదయపూర్వక నమస్కారములు. సెలవు.